నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. నలుగురు బీజేపీ ఎంపీలకు అమిత్ షా ఆఫర్ ఇచ్చిండు. మీరు thumbnail చూసే ఉంటారు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ వీడియో చూడండి, చివరిలో మీకు అర్థమవుతుంది. నలుగురు ఎంపీలు మరి ఎవరికి ఆఫర్ ఇచ్చిండు, ఎందుకు ఆఫర్ ఇచ్చిండు అనేటువంటిది చూద్దాం. అమిత్ షా తెలంగాణకు వచ్చిండు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇచ్చిండు. ఏం ఆఫర్ ఇచ్చిండు? మరి డబ్బులు ఆఫర్ ఇచ్చిండా, లేకపోతే ఇంకా వేరే పదవులు ఆఫర్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండో చూసే ప్రయత్నం చూద్దాం. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా అనూహ్యంగా బీజేపీ ఉండాల్సిన పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీ అధికారం కోల్పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి పోయి రేవంత్ రెడ్డి తెర మీదకి వచ్చిండు. ఇదంతా నడుస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ మీద ఉండేటువంటి వ్యతిరేకత ఇటు బీజేపీ వైపు మళ్ళకుండా కాంగ్రెస్ వైపు మళ్ళింది. బీజేపీ వెనుకబడింది. ఎందుకోసం అంటే ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. బీజేపీలో సరైనటువంటి శిక్షణ లేకుండా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. అట్లాగే బండి సంజయ్ని మార్చడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. అట్లాగే ఈ బండి సంజయ్ దుందుడుకుతనం పార్టీకి ఇబ్బంది అవుతుందని మార్చిరని కొందరు, అటు కిషన్ రెడ్డి అధ్యక్షునిగా పెట్టి ఈ ఉరికే బీజేపీ పార్టీని ఆపేసిర్రు. అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీని బండి సంజయ్ మార్చడం వల్ల అధికారం కోల్పోయిందని చెప్పేసి జనాల్లో రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. దీనికి అందరికీ అక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కారణము అని చెప్పేసి కొంత వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ 4 బీజేపీ ఎంపీలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత దూరమైనప్పటికీ ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో తెలంగాణలో 10కి పైగా బీజేపీ రావాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేసిండు. 4 సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ సీట్లు ఇస్తున్నా అన్నాడు. కరీంనగర్ నుంచి వెళ్ళి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వెళ్ళి ధర్మపురి అరవింద్, అట్లాగే ఇంకొక నాయకుడు ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు. ఈ 4కి సిట్టింగ్లు మళ్ళీ వాళ్ళకి ఎంపీలు ఇస్తున్నారట. మళ్ళీ వారు నిజంగా వాళ్ళ ఫిగర్ ఏంది? 10+ ఉంది. మరి నిజంగా 10+ బీజేపీ స్థానాలు గెలుస్తుందా, లేదంటే ఇక్కడ ఆ సిట్టింగ్ స్థానం 4 గెలుస్తుందా, లేకపోతే ఉన్న 4 కోల్పోతుందా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గాలిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది నడుస్తూ ఉంది. మరి జనాలు ఏం తీర్పిస్తారో చూడాల్సిందే. బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో రావడానికి ఎన్ని సీట్లు గెలుస్తుంది, దానికి కేసీఆర్ ఇంట్లో కూర్చొని వ్యూహరచన ఏం చేస్తుండో ఎన్నికల తర్వాత మనం చూడాల్సింది.